యా ఓకే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు మళ్ళీ మనం మండే మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది. మండే న్యూ వీక్. సో ఈరోజు మనకు ఒక న్యూ పర్సన్స్ ని జూమ్ మీటింగ్ ట్రైనింగ్ చేయడం, తర్వాత వాళ్ళ అనుభవాన్ని కూడా మెటాఫోర్స్ లో ముందుకు వెళ్ళడం కోసం సో ఈరోజు న్యూ పర్సన్స్ మనకు జూమ్ మీటింగ్ చేయబోతున్నారు. దే ఆర్ ఆల్సో న్యూ పర్సన్స్, అంటే మెటాఫోర్స్ లో ఫస్ట్ టైం కావచ్చు జూమ్ మీటింగ్ చెప్పడం, కానీ దే ఆర్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ దే ఆర్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ ద బ్లాక్ చైన్ బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మనకి బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా కొత్త లీడర్, కొత్త టీం మెంబర్స్ ఉంటే అందరిని ఇన్వైట్ చేసుకోండి. సో ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ పర్సన్ తో మనము వినడం ద్వారా ఏమవుతుందంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది. సో మనకు మార్కెట్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ అయినా, ఎలాంటి సందర్భంలో అయినా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. ఓకే, సో అందుకోసమే వీ హ్యావ్ టు లెర్న్ ద, ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత అనుభవం ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నాకంతా తెలుసులే అని ఆ జూమ్ మీటింగ్ రాకున్నట్లు ఉండడం చేయడం వల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది మనకే మిస్ అవుతా ఉంటుంది. సో మనకు పనిలో ఉంటే ఓకే, పని లేకపోతే అట్లీస్ట్ మనము ఆ వేస్టింగ్ ఆఫ్ టైం ని ఇలాంటి ప్లేస్ లో షేర్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక లేట్ చేయకున్నట్లుగా ఈ రోజుటి ప్రెజెంటేషన్ ని స్టార్ట్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నా ప్రభాకర్ సార్. Please welcome and give me the valuable experience and valuable knowledge to each and everyone in today our Zoom meeting. Hello. Yes, sir. Thank Yes, you, sir. Naresh garu. Thank you, Naresh garu. Thank you to everyone. నేను ఫర్ ద ఫస్ట్ టైం తీసుకుంటున్నాను మెటాఫోర్స్ లో ప్రెజెంటేషన్. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఉన్నా కానీ, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నా కానీ, మెటాఫోర్స్ లో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నానో సార్ చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో అండ్ ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు చాలా మటుకు మాత్రం ఏమనుకుంటారంటే కొత్త థింగ్స్ ఏది వచ్చినా మార్కెట్ లోకి, ఆర్ ఎల్స్ కొత్త టెక్నాలజీ ఏదో వచ్చినా కానీ, సో ఇది మనకు అవ్వదులే, లేదంటే మనం చేయలేంలే అనే థాట్ లో ఉండిపోతారు. అంటే తర్వాత నేర్చుకుందాంలే అనే లేట్ ఉండిపోయి తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి, అరే ఇది నాకు ముందే తెలుసుంటే బాగుండు, లేదంటే నేను ముందే నేర్చుకుంటే బాగుండు అనే ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అది చాలా మటుకు మందికి వస్తుంది, ఒక 99% పీపుల్ వస్తుంది. ఈవెన్ నాకు కూడా వచ్చింది. ఈవెన్ అలా చాలా సార్లు జరిగింది చాలా మందికి. ఐ థింక్ మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా జరిగే ఉంది. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో, ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా స్టడీ ఆర్ సబ్జెక్ట్ అవ్వచ్చు, మీకు చాలా ఈజీగా సింపుల్ వేలో ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇంకా ఇండియా కానీ, ఆర్ ఎల్స్ వరల్డ్ లో కానీ ఓకే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సో మనం ముందుగా తెలుసుకోగలిగితే, ముందుగానే మనం అర్థం చేసుకోగలిగితే, వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. అంటే మనం ముందు ఇంకా బెటర్ అవ్వచ్చు మిగతా అందరితో కానీ, రైట్? సో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ visible. I think screen visible అనుకుంటాను. Like anyone can. Yeah, visible, sir. Please go ahead. Yeah, thank you. ప్రభాకర్ సార్, లైక్ మీ స్క్రీన్ పీపీటీ షేర్ అవ్వట్లేదు. వైట్ బోర్డ్, రైట్ డన్. ప్లీజ్ క్యారీ, ప్లీజ్.
సో ఈరోజు నేను ఓన్లీ బేసిక్స్ ఆఫ్ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ చెప్పబోతున్నాను. ఓకే, సో చాలా మందికి ఇది కొత్త టాపిక్ అయి ఉండొచ్చు, అర్థం కాని టాపిక్ అయి ఉండొచ్చు. ఓకే, సో దాన్ని చాలా ఈజీ అండ్ సింప్లెస్ట్ వేలో అని చెప్పబోతున్నాను. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది కరెన్సీ ఏంటి, బ్లాక్ చైన్ ఏంటి. సో క్రిప్టో కరెన్సీ అనేది ఇట్స్ లైక్ డిజిటల్ మనీ అండి. సో మనం నార్మల్ గా మనీ ఎవాల్యుయేషన్ చూస్తే, లైక్ మనీ ఎలా పుట్టింది అని చూస్తే, స్టార్టింగ్ నుంచి ఒక ప్రిమిటివ్ లైక్ ఫ్రమ్ బాటా సిస్టమ్ నుంచి, దాని తర్వాత గోల్డ్ కానీ, దాని తర్వాత పేపర్ మనీ అవ్వచ్చు, దాని తర్వాత మనకి లైక్ యూపీఐ సిస్టమ్ అవ్వచ్చు. యూపీఐ అంటే మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటాం కదా మొబైల్ టు మొబైల్ నుంచి, దాని నుంచి మనకి మొబైల్ బ్యాంకింగ్ అవ్వచ్చు. సో ఇలా మన మనీ వచ్చేసరికి ఎవాల్వ్ అవుతూ లైక్ టెక్నాలజీ ఎలా మనకి చిన్న నుంచి స్మార్ట్ నార్మల్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్ ఎలా అవుతుంది, అలా మనీ కూడా ఎవాల్వ్ అయ్యింది. రైట్, సో ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ నడుస్తుంది క్రిప్టో కరెన్సీ. సో కరెన్సీ మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అసలు, హౌ థింగ్స్ వర్క్స్, అసలు బ్లాక్ చైన్ ఏంటి, దీని దానికి సంబంధం ఏంటని అని చెప్తాను. సో క్రిప్టో కరెన్సీ వచ్చేసరికి ఒక డిజిటల్ మనీ. కానీ మీరు నార్మల్ గా మనీ ఎలా అయితే సేవ్ చేసుకుంటారు, కాయిన్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ పేపర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ మొబైల్ బ్యాంకింగ్ అవ్వచ్చు. క్రిప్టో కరెన్సీ అనేది నెక్స్ట్ ఎవాల్యుయేషన్. సో ఇది త్రూ బ్లాక్ చైన్ ద్వారా మనం చేసుకుంటున్నాం. అదొక టెక్నాలజీ బ్లాక్ చైన్ అనేది. హలో, నరేష్ గారు వాయిస్ వినిపిస్తుందండి? యా సార్ కరెక్ట్ సార్, క్లియర్ క్లియర్. ఓకే సార్. ఇక్కడ సమ్ నెట్వర్క్ ఇష్యూస్. సో మనీ అనేది మీరు తెలుసుకున్నారు కదా, హౌ లైక్ ప్రతి దశలో మనకి మనీ అనేది ఎలా ఎవాల్యుయేషన్ అవుతుంది అనేది. రైట్, సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అండి, మన క్రిప్టో కరెన్సీ ఆర్ ఎస్ డీసెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్ అనేది ఇక్కడ నేను వర్డ్స్ చూస్తున్నారు కదా, సో దాని ద్వారా వర్క్ అవుతుందండి. అది ఎలా అవుతుందని నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో సెంట్రలైజ్డ్ అనేది ఏంటంటే అండి, లైక్ ఒక బ్యాంక్ ఉంటుందండి. ఒక పర్సన్ నా నుంచి మా ఫ్రెండ్కి నేను పంపించుకోవాలంటే మనీ, ఒక బ్యాంక్ అనే సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సో నేను మనీ పంపేగానే బ్యాంక్ వెళ్తుంది, బ్యాంక్ నుంచి దెన్ సర్వర్స్ నుంచి మన సెకండ్ పర్సన్కి వెళ్తుంది. సో ఇలా మిడిల్ మన్ అనే పర్సన్ ఉన్నారు. దీనివల్ల మనకి ఇబ్బందులు ఏంటంటే సమ్ టైమ్స్ మనకి మనీ అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంది. మనకి ప్రాబ్లమ్స్ లేదు అసలు ఎవరు లేకుండా అలాంటి ఎవరు మధ్యలో ఎలాంటి పర్సన్ లేకుండా, మిడ్ పర్సన్ లేకుండా మనం డైరెక్ట్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డీసెంట్రలైజ్ అనేది ఉపయోగపడుతుంది. రైట్, సో అలా క్రిప్టో కరెన్సీలు వచ్చేసరికి చాలా ఉన్నాయండి. సో బిట్కాయిన్ అంటారు, ఎథేరియం అంటారు, అలా చాలా చాలా రకాలు ఉన్నాయి. అండ్ క్రిప్టో కరెన్సీ వచ్చేసరికి గ్లోబల్ యూజ్ అవుతుంది. మీరైతే చూస్తున్నారు స్క్రీన్ మీద, ఇదొక ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ట్రాన్సాక్షన్స్ అండి. అంటే ట్రెడిషనల్ మోడర్న్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే, ప్రజెంట్ మనం అయితే జరుగుతుందో లైక్ మీ ద్వారా బ్యాంక్ నుంచి అండ్ బ్యాంక్ నుంచి నెక్స్ట్ పర్సన్. సో దీనివల్ల ఏమవుతుందంటే దిస్ ఈజ్ సెంట్రలైజ్డ్ అంటారండి. సెంట్రలైజ్ అంటే ఒక మధ్య వ్యక్తి ఉండడం. సో ఆ మధ్య వ్యక్తి నుంచి మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్నిసార్లు మీ డబ్బులు అయిపోతాయి, కొన్నిసార్లు టైం పడుతుంది. సో ఇలాంటి ఇబ్బంది లేకుండా డీసెంట్రలైజేషన్ అనేది ఇచ్చింది. సో దానికి మధ్యలో ఎలాంటి మధ్య వ్యక్తి ఉండరు అన్నమాట. సో మీ నుంచి డైరెక్ట్ ఒక పర్సన్కి వెళ్ళిపోతుంది. ఆ సిస్టమ్ పేరే బ్లాక్ చైన్ అంటారు. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మీకు తర్వాత నెక్స్ట్ కొంచెం ఈ పార్ట్ తర్వాత మీకు అర్థమవుతుందండి. రైట్, సో ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటి, ఇది మనం ఎలా యూజ్ అవుతుంది, రైట్, అది నేను చెప్తాను. బ్లాక్ చైన్ అనేది ఏం లేదండి, ఒక మీ బ్యాంక్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు చూస్తూ ఉంటారు కదా, లైక్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మీ డేట్ 2011, 2012, 2013, 2014 మీరు వెళ్తున్న కొద్ది మీ పాత ట్రాన్సాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో సేమ్ థింగ్ మీకు ఇది ఓపెన్ ఉంటుందండి, టోటల్ ఓపెన్ ఉంటుంది. వరల్డ్ మొత్తం ఒక బుక్ అనమాట. ఒక బుక్ ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. సో అలా ఓపెన్ ఉంటుంది, ఎవరైనా చూడగలుగుతారు. ప్రతి ట్రాన్సాక్షన్ అంటే మీ ఒక్క ట్రాన్సాక్షన్ కాదు, ప్రతి ట్రాన్సాక్షన్ అనేది ఒక బ్లాక్ చైన్ లో పడుతుంది. ఆ బ్లాక్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఒక బ్లాక్ అనేది ఎలాంటిది అంటే అండి,
ఇప్పుడు ఒక మీకు చైన్ ఉంటుంది కదండి, ఆ చైన్ ఉండే లింక్ ఏదైతే ఉంటుందో చంక్స్ అంటారు దాన్ని. ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ అంటారు. ఒక ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ఒక బ్లాక్ అనేది కనెక్ట్ అవుతూ వెళ్తుంది. అది మీకు నేను చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి బ్లాక్ ఏదైతే ఉందో ఒక చైన్ ద్వారా కనెక్ట్ అవుతూ బ్లాక్ అనేది ఒక ట్రాన్సాక్షన్. అలా ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది కనెక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఉపయోగం, ఎలాంటి మధ్య పర్సన్ ఉండదు, ఎలాంటి మ్యానిపులేషన్ జరగదు. సో సమ్ టైమ్స్ మన డబ్బులు ఎవరో ఫ్రాడ్ చేశారనో స్కామ్ చేశారని అని ఉంటుంది కదా, ఇవన్నీ సెంట్రలైజ్ ద్వారా జరుగుతుంది. లైక్ మధ్యలో బ్యాంక్స్ ఉండడం కానీ ఇలాంటివి జరగడం. కానీ ఎలాంటిది లేకుండా, ఫ్రాడ్స్ అవ్వకుండా, ఆల్టరేషన్ చేయకుండా, మ్యానిపులేషన్ అవ్వకుండా ఉండడానికి డీసెంట్రలైజేషన్ అనే టెక్నాలజీ ఉపయోగపడుతుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఇక్కడ ఏదైతే మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయంగానే త్రూ నెట్వర్క్ ద్వారా అది ఎగ్జిక్యూషన్ అయ్యి దాని తర్వాత వెరిఫై అయిన తర్వాత ఒక అవతల పర్సన్ కి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే, మీ ఒక యూపీఐ ట్రాన్స్ఫర్ ఎలా అయితే చేస్తున్నారో, ఒక స్కానింగ్ టు స్కాన్, మీరు ఒక పర్సన్ స్కాన్ చేసి మీరు డబ్బులు ఎలా పంపిస్తున్నారు, సేమ్ అదే విధంగా ఇక్కడ రెండు ఉంటాయండి. ఒకటి మీ ప్రైవేట్ కి ఉంటుంది, ఆ 14 డిజిట్ వర్డ్ ఉంటుంది. మీరు ఎవరైతే మెటాఫోర్స్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, రైట్. ఇంకోటి పబ్లిక్ కీ ఉంటుందండి. ఆ పబ్లిక్ కీ వచ్చేసరికి మీరు ఎవరికైనా చూపించవచ్చు, డబ్బులు రిసీవ్ చేసుకోవడం. దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటండి? ఫస్ట్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఒక పర్సన్ ఏ టు బి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక ట్రాన్సాక్షన్ బ్లాక్ ద్వారా బ్లాక్ నుంచి ఒక నెట్వర్క్ వెళ్తూ, ఈ నెట్వర్క్ దగ్గర నుంచి ఆల్ అగ్రిమెంట్ అయిన తర్వాత దాన్ని స్పీడ్ టు పీర్ నెట్వర్క్ అంటారండి. సో పదాలు మీకు చాలా కొత్తగా అనిపించవచ్చు, బట్ ఇలానే చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం మీరు అర్థం చేసుకోగలరు, రైట్. ఇక్కడ నుంచి పీర్ టు పీర్ నెట్వర్క్ లో మీకు ఇక్కడ అగ్రిమెంట్ అండ్ వెరిఫికేషన్ అండ్ సెక్యూర్ అయిన తర్వాతే ఒక బ్లాక్ అనేది ఇంకో బ్లాక్ కి అటాచ్ బి పర్సన్ వెళ్ళి. దీని వల్ల ఏంటంటే బెనిఫిట్స్ అంటే, ఒకటి మ్యానిపులేషన్ జరగదు. సెకండ్ థింగ్, ట్రాన్సాక్షన్ ఎక్కడైనా పంపించవచ్చు, వరల్డ్ లో ఎక్కడ ఉన్నా ఒకసారి పంపించవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ పడిపోయినా సరే మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఈ డబ్బులు ఎవరికైనా పంపించవచ్చు, ఎక్కడికైనా పంపించవచ్చు, ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు లేకుండా, రైట్. సో బ్లాక్ చైన్ అలా ఉపయోగపడుతుంది. సో మీకు చూపించినట్టు విధంగా ఒక నోడ్కి ఒక ట్రాన్సాక్షన్ అది ఎవరిదన్నా అవ్వచ్చు. సో ఓపెన్ బుక్ లాంటిది, రైట్. సో మీరు ఇక్కడ అడ్వాంటేజెస్ చూడొచ్చు. గ్లోబల్ రీచ్ అంటే దేశవ్యాప్తంగా మీరు ఎక్కడైనా సెండ్ చేసుకోగలరు. అండ్ ట్రాన్స్పరెన్సీ వచ్చేసరికి చెప్పాను కదా, సో టోటల్ ఓపెన్, మనకి ఎలాంటి మ్యానిపులేషన్ అనేది జరగదని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో స్కామ్ జరిగిందనో, లేదంటే కొన్ని బ్యాంక్స్ మనం వినే ఉంటాం కదా, సో ఇలా స్కామ్ జరిగింది, సో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు. అండ్ ఇది ఒక డీసెంట్రలైజేషన్, దీన్ని ఎలాంటి పర్సన్ హ్యాండ్ ఓవర్ ఉండదు, ఎలాంటి కంట్రీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఒక ఎవ్వరు లేకపోయినా కానీ నడుస్తూనే ఉంటుంది. చెప్పాను కదండి, గవర్నమెంట్ పడిపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లం రాదు. సో ఆ విధంగా ఛాలెంజెస్ అనేది ఉంటుందండి. ఛాలెంజెస్ అనేది ఎవరికి అంటే, కొంతమంది మైనింగ్ చేస్తుంటారు, బ్లాక్ చైన్ క్రిప్టో కరెన్సీ మైన్ చేస్తూ ఉంటారు. సో అది డిఫరెంట్ టాపిక్ అండి. సో మనకి ఇది ప్రెసెంట్ అవసరం లేదు, చాలా డీప్. అండ్ ఈ క్రిప్టో కరెన్సీ వచ్చేసరికి ఫ్యూచర్స్ లో చాలా క్రిప్టో కరెన్సీస్ వస్తాయండి. లైక్ బిట్ కాయిన్, ఇథేరియం, ఇప్పుడు మనకి ఫోర్స్ కాయిన్ ఉంది, అది ఎలా యూజ్ అవుతుందని మీరు తర్వాత తెచ్చుకుంటారు, రైట్. అండ్ ఇలాంటి సప్లై చైన్ లైక్ ఓపెన్ ఉండడానికి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, మ్యానిపులేషన్ జరగకుండా ఉండడానికి మనకి మెడికల్ ఫీల్డ్స్ కానీ, తర్వాత నెక్స్ట్ సప్లై చైన్స్ కానీ, ఇలా చాలా 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 ఫర్దర్ గా మనం చూడబోతున్నాం ఫ్యూచర్ లో. అండ్ మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదా ఆల్రెడీ. సో ఒక బ్యాంక్ మధ్యలో ఎలా అయితే ఉందో, అలా మిడిల్ పర్సన్ లేకుండా వీ కెన్ ట్రాన్స్ఫర్ టు అనదర్ పర్సన్ ఇన్ ఎ వెరీ బెటర్ వే. అంటే చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట త్రూ బ్లాక్ చైన్ ద్వారా. సో క్రిప్టో కరెన్సీ అనేది ప్రెసెంట్ మనకి కొత్తగానే వినిపించవచ్చు, ఏంటి కొత్త సబ్జెక్ట్ అని అనిపించుకోవచ్చు. బట్ మీరు అది మనం రోజుకి మనం ఎలా అయితే అలవాటు పడుతున్నామో, మనం ఇప్పుడే తొందరగా అలవాటు పడగలితే, అర్థం చేసుకోగలిగితే, మన లైఫ్ లో చాలా బెటర్ గా చేయొచ్చు, బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి.
అండ్ నెక్స్ట్ మెటాఫోర్స్ ఒక బ్లాక్ చైన్ కి ఎలా కనెక్ట్ అవుతుందని నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ చెప్తున్నారు, ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు చెప్తారు, రైట్? సో దాంట్లో మీరు ఈజీగా తెలిసిపోవచ్చు. సో టోటల్ గా మీరు అర్థం చేసుకున్నట్టయితే సో కరెన్సీ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్, మధ్యవర్తి లేని పర్సన్, మధ్యవర్తి ఎవరు ఉండరు, అలాంటి సిస్టమ్ అన్నమాట. ఆ సిస్టమ్ ఒక బ్లాక్ చైన్ ద్వారా నడుస్తుంది, టెక్నాలజీ ద్వారా నడుస్తుంది. సో అది ఒక ట్రాన్సాక్షన్స్ అంటే ఓపెన్ గా ఉండే ట్రాన్సాక్షన్స్, ఎలాంటి మ్యానిపులేషన్స్ జరగకుండా, అండ్ చాలా ఈజీగా ఎక్కడైనా పంపించుకోవచ్చు. సో దీని ద్వారా ఎలా అవుతుందంటే అండి, ఇప్పుడు మీరు ఎక్కడైనా మీరు పే చేయాలనుకుంటున్నారు, లేదంటే వరల్డ్ లో డిఫరెంట్ అమెరికాకు ఎవరికో పంపించాలనుకుంటున్నారు, మధ్యలో ఒకటి ఉంటుందండి పేపాల్ అని చెప్పేసి, పే అని చెప్పేసి, ఇప్పుడు మన జీపే ఎలా ఉందో అలా ఉంటుంది. సో మీరు ఎక్కువ మంది పంపించినప్పుడు ఏమవుతుందంటే అండి, మీకు ట్యాక్స్ కట్ అవుతుంది. ఓకే, మీకు టైం పడుతుంది, ఒక 24 hours పడుతుంది, 2 days పట్టవచ్చు, కొంచెం 3 days పట్టవచ్చు. సో ఈ మధ్యలో అనేది ఆగిపోతుంది. సో సమ్ టైమ్స్ మీకు ఇంకా ఎక్కువ రోజులే పట్టవచ్చు. బట్ దిస్ థింగ్ ఏదైతే ఉందో, లైక్ మన డీసెంట్రలైజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, దీని ద్వారా మీరు విత్ ఇన్ సెకండ్స్ లో పంపించేసుకోవచ్చు ఎక్కడున్నా సరే. సో దట్ ఈస్ వాట్ బ్లాక్ చైన్. ఇంకా చాలా డీప్ ఉంటుందండి, బేసిక్ నాలెడ్జ్ ఇది. సో ఇది ఉంటే మీకు సరిపోతుంది, ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం. అండ్ నరేష్ గారు, ఇంకేదైనా మిస్ చేశానండి? హలో క్లియర్ సార్, కంటిన్యూ చేయండి. నరేష్ గారు క్లియర్ అని? రైట్ రైట్ రైట్. సో టోటల్ సమ్మరీగా మాట్లాడుకుంటే, ప్రజెంట్ ఏదైతే మన క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో, క్రిప్టో కరెన్సీ మీరు బయట చూస్తూ ఉండొచ్చు, లైక్ మనం స్టాక్స్ కానీ, లైక్ చాలా మంది వినే ఉంటారు స్టాక్ మార్కెట్ ఇవైతే ఉన్నాయో, లైక్ క్రిప్టో కరెన్సీ కూడా సార్ డిమాండ్ అంటే డిమాండ్ అంటే వచ్చేసరికి ఒక మనీ వచ్చేసరికి ప్రజెంట్ మనకు న్యూట్రల్ లో ఉంది కదండి, లైక్ ఇంతే అని చెప్పేసి. బట్ క్రిప్టో కరెన్సీ అనేది ఇట్స్ లైక్ ఒక మెటల్ టైప్ అండి. ఇప్పుడు డిమాండ్ ఎంత ఉందో సప్లై అలానే ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ మనకు వచ్చేసరికి డిమాండ్ అండి, రైట్? ఎందుకంటే దాని సప్లై చాలా తక్కువ, ఎక్కడ దొరకదు. సో కరెన్సీ కూడా రైట్ నో ఇది డిమాండ్, ఎందుకంటే దాని సప్లై, బిట్ కాయిన్ సప్లై లేదు, ఇథేరియం సప్లై లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఫోర్స్ కాయిన్ ఏదైతే వింటున్నారో, అది కొన్ని రోజుల క్రితం దానికి ఎంత డిమాండ్ ఉందనేది ఏంటంటే, ప్రెసెంట్ జనాలు దాని గురించి ఫైట్ చేస్తున్నారు. ఒకప్పుడు $1 ఉండేది, $2 వెళ్ళింది, రైట్ నో అది వస్తే $10, రైట్ నో $23 కూడా వెళ్ళింది. సో మనం తొందరగా ఎర్లీగా ఏమంటారు, తొందరగా మనం డెసిషన్ తీసుకోగలిగితే we can make better life and better opportunity, right? So మనం త్రూ దిస్ ఆపర్చునిటీ మనం బెటర్ గా, లైక్ బెటర్ లెర్న్ చేసుకోవచ్చు. జస్ట్ అండ్ ఎడ్యుకేషన్ అనేది, సో బెటర్ లెర్న్ చేసుకోవచ్చు, బెటర్ గా యూస్ చేసుకోవచ్చు ఆపర్చునిటీని. అండ్ దట్స్ ఇట్ అండ్ అబౌట్ యాజ్ అ బేసిక్స్ ఆఫ్ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్, రైట్? దీని గురించి కావాలని నేను ఫర్దర్ గా టోటల్ డెప్త్ నాలెడ్జ్ నేను చెప్పగలుగుతాను, రైట్? నరేష్ గారు, హలో. చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి. బేసిక్స్ ఆఫ్ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ సరిపోతుంది అనుకుంటున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. సో నాకు ఇదే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను మెటాఫోర్స్ ప్రెజెంటేషన్. సో నాకు అండ్ నేను ఇన్ కమింగ్ డేస్ ఇంకా ఎక్కువ ప్రెజెంటేషన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ నర్స్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్. రైట్, నెక్స్ట్ యూ నరేష్. Yeah, thank you, Prabhakar sir. Now I would like to invite Dundi sir. Please welcome for the next classic section. Hello. Am I audible? Is it audible for everyone? Yes sir.
Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఈస్ డోండి ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు టాక్టైల్ బిజినెస్ గురించి చెప్పడానికి లైక్ వచ్చానండి. అండ్ లైక్ రీసెంట్ గా కూడా నేను కొన్ని సెషన్స్ తీసుకున్నాను. ఓకే, అండ్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, యా. సో ఐ హోప్ ఎవ్రీవన్ కెన్ సీ ద స్క్రీన్. మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. Yes, sir. Yes, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ నరేష్ గారు అండ్ రాజేంద్ర గారు. యా, మీకు ఇందాక ప్రభాకర్ సార్ మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బ్లాక్ చైన్ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ ఇట్స్ ఎ టెక్నాలజీ. ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక లెడ్జర్ ఫార్మాట్ లో ఉంటాయి. సో దాని గురించి చాలా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభాకర్ సార్. అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కి వెళ్ళే కొద్దీ చాలా నాలెడ్జ్ ఉంటుంది బ్లాక్ చైన్ గురించి తెలుసుకోవడానికి. వన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో థింగ్ ఏంటంటే ఫ్యూచర్ క్రిప్టో ఇస్ ద ఫ్యూచర్. అదొకటి అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్క ట్రెండ్ చేంజ్ అవడానికి ట్రెండ్ అనేది చేంజ్ అవడానికి 20 years టైం పడుతుంది. ఓకే, సో ప్రభాకర్ సార్ మీకు చెప్పినట్టు స్టార్టింగ్ లో బార్టర్ సిస్టమ్ ఉండేది, తర్వాత రాజ్యాలు వచ్చాయి, గోల్డ్ కాయిన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు, తర్వాత వెండి కాయిన్స్ అని ఇచ్చేవాళ్ళు, తర్వాత మెటల్ కాయిన్స్ వచ్చినాయి. కాయిన్స్ క్యారీ చేయడం కష్టం అయిపోయిందని చెప్పేసి క్యాష్ లోకి వచ్చారు. క్యాష్ తర్వాత ప్రతి దానికి బ్యాంక్ కి తిరుగుతూ రిసీట్లు పట్టుకొని డబ్బులు డ్రా చేయడం కష్టం అని చెప్పేసి ఏటీఎం కార్డులు వచ్చాయి. ఏటీఎం కార్డులు కష్టమైంది అని చెప్పి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి యూపీఐ పేమెంట్ వరకు వచ్చింది. ఈ రోజు ఇండియా ఇస్ ద టాప్ లీడింగ్ యూపీఐస్ లో టాప్ లీడింగ్ పొజిషన్ లో ఉంది. డిఫరెంట్ కంట్రీస్ కూడా లైక్ ఇండియన్ యూపీఐ సిస్టమ్ ని ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒక 2 days బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ మాల్దీవ్స్ కి యూపీఐ సిస్టమ్ తయారు చేస్తా అని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకుంది. ఓకే, మరి యూపీఐ వరకు వచ్చేసాం. దాని తర్వాత ఏంటిది? తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ ఒక 10 years 20 years తర్వాత ఫ్యూచర్ ఏంటి అంటే అది క్రిప్టో. ఓకే, సో అండ్ క్రిప్టో అనేది అందరికీ తెలుసు. ఓకే, సో మోస్ట్ ప్రాబ్లీ ఈ మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళకి ఇందాక ప్రభాకర్ సార్ చెప్పినట్టు క్రిప్టో గురించి ఆల్మోస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఇచ్చి ఉంటారు. ఓకే, వై క్రిప్టో ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ అదర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ద క్రిప్టోస్ లో ఉన్న ద బెస్ట్ పార్ట్ ఏంటంటే క్రిప్టో ఇస్ నథింగ్ బట్ వర్చువల్ కరెన్సీ అండి. వర్చువల్ కరెన్సీ. ఓకే, సో అంటే ఇప్పుడు మన దగ్గర ఇండియన్స్ రూపీస్ వాడుతున్నట్టు, యుఎస్ డాలర్స్ వాడుతున్నట్టు, సో వీటికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంది. ఓకే, 500 రూపాయలు అంటే 500 రూపాయలే. 500 రూపాయలు దాని వాల్యూ పెరగదు. ఓకే, 500 రూపాయలు 600 రూపాయలు అవ్వదు. 500 రూపాయల నోట్ 500 రూపాయల నోట్. ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది ఎందుకు ఉండాలి కరెన్సీకి? దాని డిమాండ్ పెరిగే కొద్దీ దాని వాల్యూ అనేది మారచ్చు కదా, అనేదే క్రిప్టో. ఓకే, సో ఆ కరెన్సీ రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, వాడే కొద్దీ డిమాండ్ లో ఉన్న కొద్దీ దాని రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందంటే డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంది ప్రపంచం అంతా. డిమాండ్ అండ్ సప్లై గురించి అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రపంచం ప్రాపర్ బిజినెస్ అనేది అర్థం అవుతుంది. ఓకే, చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను డిమాండ్ సప్లై గురించి. ఓకే, అంతెందుకు లైక్ ఒక 3-4 ఏళ్ల క్రితం కరోనా వచ్చింది అందరికి. ఓకే, సో కరోనా వచ్చినప్పుడు అన్నిటికంటే వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది మాస్క్లు, శానిటైజర్ బాటిల్. ఆ మూమెంట్ లో మాస్క్ ఎంత పెట్టి కొన్నాం ఒక్కొక్కళ్ళు? 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు పెట్టి కూడా N95 మాస్క్ కొన్న రోజులు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో. కానీ ఈ రోజు కరోనా లేదు. అండ్ ఇప్పుడు అదే మాస్క్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే అది 20 రూపాయలకు కూడా దొరుకుతుంది, 10 రూపాయలు కూడా దొరుకుతుంది. అదే మీరు యూజ్ అండ్ త్రో బ్లూ కలర్ మాస్క్లు అమ్మేవాళ్ళు అప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు పెట్టి కొన్నారు. ఇప్పుడు రోడ్డు మీద అదే మాస్క్లు ఓకే 50 రూపాయలకి 25 మాస్కులు, లేకపోతే 50 రూపాయలకి 100 మాస్కులు కూడా ఇస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు డిమాండ్ లేదు. అదే మీరు అపోలో ఫార్మసీకి వెళ్తే అదే శానిటైజర్ బాటిల్ మీకు డిస్కౌంట్ లో దొరుకుతుంది. ఓకే, 200 రూపాయలు పెట్టి శానిటైజర్ బాటిల్ కొనుక్కున్నాం ఒకనొక టైంలో. అప్పుడు డిమాండ్ ఉంది, ప్రతి ఒక్కరికి అది అవసరం. ఓకే, సో ప్రభాకర్ సార్ ఇందాక చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి చెప్పారు. ఓకే, గోల్డ్ అనేది సప్లై చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ప్రపంచం మొత్తంలో గోల్డ్ ఖనిజాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడు డిమాండ్ లోనే ఉంటుంది. గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. అట్లానే క్రిప్టో కాయిన్స్ అనేవి కూడా లిమిటెడ్ కాయిన్స్ మాత్రమే మింట్ అవుతాయి. అందరికీ
ఉండొచ్చు, వందల కాయిన్స్ ఉండొచ్చు. దాని పేరు బిట్ కాయిన్ అంటారు, ఇథేరియం అంటారు, సొలానా అంటారు, ట్రాన్ అంటారు, వాట్ నాట్ చాలా కాయిన్స్ ఉంటాయి, మ్యాటిక్ అంటారు, ఎన్నో కాయిన్లు ఉన్నాయి. ఓకే, అలానే చాలా కరెన్సీస్ కూడా ఉన్నాయి. రూపీస్ అంటారు, డాలర్స్ అంటారు, దిరమ్స్ అంటారు, లేకపోతే ఆ, ఇంకో పేర్లు పెడతారు వాటికి, పౌండ్స్ అంటారు. అట్లానే డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఉన్నట్టు, సారీ డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ కూడా ఉంటాయి. ఓకే, కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకోవచ్చు నోట్లని, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కరెన్సీస్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, డబ్బులు తగ్గినప్పుడల్లా గవర్నమెంట్ ప్రింట్ చేసుకుంటూ పోతే ఓకే, ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఓకే, సో రూల్స్ ఆర్ రూల్స్. ఎంత లిమిటెడ్ ఉండాలో వాటితోనే పని జరగాలి. లేదు పని లైక్ డబ్బులు మాయమైపోతున్నాయి కదా, డబ్బులు తగ్గిపోయినాయి కదా అని చెప్పేసి ప్రింట్ చేస్తూ కూర్చుంటే కొత్త రూల్స్ అంటే రూల్స్కి ఎగెయిన్స్ట్కి వెళ్తున్నట్టే. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఓకే, సో వీటిని ఛాలెంజ్ చేస్తూ ఓకే, ఒక పర్సన్ ఒకనొక టైంలో 2009-10 టైంలో బిట్ కాయిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో బిట్ కాయిన్ అనేది లిమిటెడ్ కాయిన్స్. సో బిట్ కాయిన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద క్రిప్టో కరెన్సీస్ అంటారు. బిట్ కాయిన్ ని చూస్తూ వందల కాయిన్స్ వచ్చినాయి. అట్లానే మనకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఉంది. మనం ఒక క్రిప్టో గురించి నాలెడ్జ్ తెచ్చుకొని ఆ క్రిప్టో మీద పనిచేయడానికి ఒక బ్యూటిఫుల్ నాలెడ్జ్ మనకి ఈరోజు లైక్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఓకే, ఏం లేదండి. ఓకే, మార్కెట్లోకి లాంచ్ అవ్వక ముందు ఈ కాయిన్ అనేది ప్రతి మార్కెట్లోకి రిలీజ్ అవ్వక ముందే ఈ కాయిన్ మీద మనం ప్రాజెక్ట్ చేసి ఈ కాయిన్ ని నమ్మి ఓకే, ఈ ప్రాజెక్ట్ ని నమ్మి ఎంతో కొంత మనం కూడా బెనిఫిట్ పొందొచ్చు. ఓకే, సో కైండ్ ఆఫ్ ప్రీ లాంచ్ ఆఫర్ అనుకోండి. రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉంటాయి కదా. ఓకే, అలానే ప్రీ లాంచ్ ఆఫర్ అనుకోండి. ఓకే, ఏది ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటంటే డిస్కౌంట్స్ లో ఇస్తారనమాట. ఫ్లాట్లు కానీ ఇంకా కట్టక ముందే, అది జరగక ముందే ఎవరైతే నమ్మి ప్రాజెక్ట్ ని డబ్బులు పెట్టారో వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ పొందాలని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉంటాయి. అట్లానే మార్కెట్ లోకి ఇంకా లాంచ్ అవ్వక ముందే ఈ ప్రాజెక్ట్ ని ఎవరైతే నమ్మారో ఈ కాయిన్ మార్కెట్ లోకి వెళ్తుంది ఏదో రోజు, కానీ వెళ్తదని నమ్మి ముందే మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకి దీనిలో చాలా లైక్ లబ్ధి పొందే ఆపర్చునిటీస్ అనేవి చాలా క్రియేట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పర్సన్ పేరు మిస్టర్ లాడో. హీస్ ఫ్రమ్ రష్యా. ఓకే, అండ్ హీస్ లైక్ కైండ్ ఆఫ్ technology geek. Okay, so he's tech expert. Okay, and he have worked on different blockchain technologies, and moreover ethereum and coin మీద కూడా he worked. Okay, so he is going to introduce a new coin into the market, that is metaforce. Okay, so ఈ ప్రాజెక్ట్ ని ముందే మనం కనుక ఇంట్రడ్యూస్ లైక్ మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీనిలో డిఫరెంట్ కాయిన్ లైక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ 9 ప్రాజెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, క్లాసిక్ అని, ఎన్ఎఫ్టి కాన్సెప్ట్ అని, మెటావర్స్ అని, టాక్టైల్ గూడ్స్. ఓకే, సో మార్కెట్ ప్లేస్, మెటావర్స్ లైక్ రియల్ ఎస్టేట్. సో డిఫరెంట్ ఒక 9 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో హీఈస్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. ఓకే, సో కానీ దీనిలో స్టార్టింగ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి క్లాసిక్ అండి. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి క్లాసిక్. ఈ క్లాసిక్ ఈ ప్రాజెక్ట్ లో ఏది స్టార్ట్ చేయాలన్నా మనం ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వాలంటే క్లాసిక్ తోనే ఎంటర్ అవ్వాలి. ఓకే, ఆ క్లాసిక్ బ్లాక్ చైన్ గురించి ఆల్రెడీ ప్రభాకర్ సార్ మీకు చెప్పారు. నేను దీని గురించి అండ్ నేను కూడా కొంచెం బ్రీఫింగ్ ఇచ్చాను. సో దీని గురించి మీకు పెద్దగా లైక్ ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. అండ్ విత్ టైం ముందు సెషన్స్ లో ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందాం దాని గురించి. సో క్లాసిక్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ లో స్టార్ట్ చేయాలంటే మనం క్లాసిక్ తోనే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ కోసం ఓకే, ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ సమ్ మెటామాస్క్ లైక్ చాలా క్రిప్టో వ్యాలెట్స్ ఉన్నాయి. ఈ వ్యాలెట్స్ అన్ని వీటితో రిజిస్టర్ చేసుకుంటే మీరు ఏదైనా కాయిన్లు కొనాలనుకున్నా ఆర్ ఏ కాయిన్ అయినా, ఇదనే కాదు మెటాఫోర్స్ కాయిన్ అనే కాదు, మీరు ఏ కాయిన్ క్రిప్టో కాయిన్ కొనుక్కోవాలన్నా దాన్ని సేఫ్ అండ్ సెక్యూర్ గా పెట్టుకోవాలంటే ఈ వ్యాలెట్స్ ఉండడం ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ వ్యాలెట్స్ తో కలిపి మీకు 12 వర్డ్ జనరేటెడ్ పాస్వర్డ్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ పాస్వర్డ్ ఎవరితో షేర్ చేయొద్దు అండ్ దాన్ని మీరు సేవ్ చేసుకోండి. అది పోయింది అంటే అనవసరంగా మీరు చాలా నష్టపోతారు. ఓకే, అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి ఇంకా కాయిన్ రాలేదు మార్కెట్లోకి. సో కాయిన్ వచ్చిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ మనం ఫోర్స్ కాయిన్ తోనే చేయబోతున్నాం. కానీ ఆ ఫోర్స్ కాయిన్ చేసే ముందు ఓకే, మనం ఈ ట్రాన్సాక్షన్స్
ఒక స్టేబుల్ కాయిన్ తో చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం లోపల కొన్ని ప్రతి లైక్ ప్రాజెక్ట్ ఎంటర్ అవ్వాలంటే ఒక కరెన్సీతో స్టార్ట్ చేయాలి. దాన్ని డై కాయిన్ అంటారు, దాన్ని స్టేబుల్ కాయిన్ అంటారు. దాని ప్రైస్ అనేది చేంజ్ అవ్వదు, అది స్టేబుల్ కాయిన్. మిగతా ఇది క్రిప్టో కాయిన్ కాదు, ఇది స్టేబుల్ కాయిన్. ఓకే, సో అండ్ మనం పాలిగాన్ నెట్వర్క్ లోనే ప్రస్తుతానికి ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, సో వై మెటాఫోర్స్? ఫస్ట్ వై మెటాఫోర్స్ మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే నెట్ మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ మార్కెటింగ్ స్ట్రక్చర్ లోనే ఉంటుంది అది. ఓకే, నెట్ మార్కెటింగ్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు లాడో గారు కావాలి అనుకుంటే ఒక 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ హీరోస్ అందరినీ తీసుకొని వచ్చి అడ్వర్టైజింగ్ చేసుకోవచ్చు. చేసుకొని నేను ఇలా ఒక ప్రోడక్ట్ తీసుకొని వస్తున్నా, ఒక కాయిన్ లాంచ్ చేయబోతున్నాను, ఇది మార్కెట్ లోకి వెళ్తుంది అని చెప్పి ప్రమోట్ చేయొచ్చు, జనాలందరికీ నాలెడ్జ్ అవేర్నెస్ తెచ్చేలా చేయొచ్చు. కానీ ఆల్రెడీ కోట్లు ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ కోట్లు ఇవ్వడం ఎందుకు? ఓకే, అదేదో ఒక నార్మల్ పర్సన్ కి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ బెనిఫిట్ ఏదో వీళ్ళకి ఇచ్చేలా చేస్తే, వీళ్ళు సంపాదించుకునేలా చేస్తే ప్రతి ఒక్కళ్ళు లాభం పొందుతారు కదా అని చెప్పేసి ఒక సాధారణ వ్యక్తికి కూడా ఈ ప్రాజెక్ట్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు మనం బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఈ ప్రాజెక్ట్ కి మనమే బ్రాండ్ అంబాసిడర్. మనమే డ్వైన్ జాన్సన్, మనమే టామ్ క్రూజ్, మనమే ఒక చిరంజీవి, మనమే ఒక బాలకృష్ణ, మనమే ఒక సూపర్ స్టార్ లాగా బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది మనమే తీసుకోవచ్చు. ఓకే, సో వై మెటాఫోర్స్ ఇస్ స్పెషల్ దాన్ అదర్ products in the market or other net marketing companies in the market. అదే స్ట్రక్చర్ లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది రిస్క్ ఫ్రీ, డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ లో ఉంది. ఓకే, రిస్క్ ఫ్రీ అండ్ లయబిలిటీ ఫ్రీ. ఓకే, సో దీని తర్వాత మీరు అది కట్టాలి, ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎక్స్ట్రా ఇది చేసుకోవాలి, ఆ కైండ్ ఆఫ్ లయబిలిటీస్ లేవు. అండ్ 100% ట్రాన్స్పరెంట్. ఓకే, ఎవరు ఎక్కడ ఏంటి ఎవరికి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్, బ్లాక్ చైన్ లో ప్రతిదీ ఎన్క్రిప్ట్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. ఓకే, అండ్ 100% డిస్ట్రిబ్యూషన్. సో నేను చాలా కంపెనీస్ నేను విన్నాను. ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 10 years in network marketing industry. Okay, and more than I have worked for several companies and I used to have a team size of more than 13,000 people. 13,000 మంది టీం ఉండేది నాకు ఒకప్పుడు. ఓకే, అండ్ నేను చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లో వర్క్ చేశాను. ఓకే, అండ్ చాలా మందిని డీల్ చేశాను. చాలా ఆల్ ఓవర్ ఇండియాలో నాకు టీమ్స్ ఉండేవి డిఫరెంట్ ప్లేసెస్ లో. సో నేను చూసిన ఏ కంపెనీ అయినా ఫస్ట్ వాళ్ళ లాభం వాళ్ళు తినిన తర్వాత మిగతా డబ్బులు వాళ్ళు మిగతా వాళ్ళందరికీ పంచిపెడతారు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ బిజినెస్ ఇస్ అండ్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఇస్, ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఇది కంపెనీ కాదు, ఇది ఒక ప్రాజెక్ట్. ఓకే, ఇది కంపెనీ కాదు, ఇది ఒక ప్రాజెక్ట్. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరిలో. ఓకే, సో ఇది కంపెనీ కాదు, ఇది ప్రాజెక్ట్. సో దీనిలో కంపెనీ డబ్బులు తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు. ఇక్కడ 100% అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది. సో ప్రతి ఒక్కళ్ళు లాభం పొందుతారు 100% గా. ఓకే, అండ్ ఇది 100% డీసెంట్రల్ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇన్స్టెంట్ పేఅవుట్. సో ఎవరిదైనా లాగిన్ అయితే వెంటనే నెక్స్ట్ సెకండ్ లో మీకు పేఅవుట్ అనేది వచ్చేసిద్ది. నేను వర్క్ చేసిన పాత కంపెనీలో ఏంటంటే, ఓకే, నేను ఇప్పుడు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ ఆన్ ఏ క్రిప్టో ప్రాజెక్ట్. కానీ వేరే కంపెనీస్ ఏదైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పనిచేసినప్పుడు ఏంటంటే పేఅవుట్ రావడానికి 1 month టైం పట్టేది. ఓకే, ఈ రోజు పని చేస్తే నెల రోజుల తర్వాత జీతం తీసుకున్నట్టు పేమెంట్ వచ్చేది. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు. సో మనం పని చేసిన నెక్స్ట్ సెకండ్ మనకు పేమెంట్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద క్లాసిక్ ప్రాజెక్ట్, దట్ ఈస్ టాక్టైల్. ఓకే, సో దీనిలో 2 ఉన్నాయి. ఒకటేమో S6, ఇంకోటేమో S3 అని 2 ఉంటాయి. ఓకే, సో ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయితే, సో పైన ఉన్నాను కదా, ఆ పైన ఉన్న పెద్ద సర్కిల్లో మనం ఉంటాం. ఓకే, సో మనకి S6 లో ఏమో 6 ఆర్బిట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, S3 లో ఏమో 3 ఆర్బిట్లు ఓపెన్ అవుతాయి మనకి. ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఈ క్లాసిక్ ప్రాజెక్ట్ లో 12 లెవెల్స్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10, 11, 12 ఇలా మీరు 12 లెవెల్లో చూసారు. ఈ 12లో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇటు సైడ్ ఇప్పుడు బాక్స్ ని 12 బాక్సెస్ ని ఇలా రాస్తే ఇటు సైడ్ లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 7, లెవెల్ 8,
లెవెల్ 10, లెవెల్ 11 ఇవన్నీ S6 లెవెల్స్ అండి. ఓకే, సో ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఇటు సైడ్ ఉన్న లెవెల్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి S3 లెవెల్స్. ఓకే, సో మీరు అర్థం చేసుకోవడానికి మీరు కూడా ఈజీగా రాసుకోవచ్చు. ఒకవేళ మీరు నేర్చుకోవాలి అనుకుంటే పేపర్ మీద రాసుకోండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలానే రాసుకోండి. ఇటు సైడ్ ఉన్నవన్నీ S6, ఇటు సైడ్ ఉన్నవన్నీ S3. ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుంది? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 6 లెవెల్స్ వరకు నేను తీసుకున్నా అనుకున్నాం. ఓకే, అర్థం చేసుకోవాలంటే నేను 6th లెవెల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ లెవెల్ దాటాలి. నేను 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఫస్ట్ ఒక అడుగు అయితే ఇయ్యాలి కదా, అది ఫస్ట్ లెవెల్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్ తీసుకున్న తర్వాత సెకండ్ లెవెల్ తీసుకోవచ్చు, సెకండ్ లెవెల్ తీసుకున్న తర్వాత థర్డ్ లెవెల్ తీసుకోవచ్చు, అలానే 4th, 5th, 6th అలానే ఇంట్రడ్యూస్ అవుతాం మనం లెవెల్స్ లోకి. ఓకే, అండ్ ఇప్పుడు S6 ఎలా పనిచేస్తుంది, S3 ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S6 గురించి మీరు అర్థం చేసుకోవాలంటే ఇది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం పని చేసే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే ఒక ఆపర్చునిటీ S6 ద్వారా వస్తుంది. ఇదేంటంటే S3 ఏంటంటే వర్కింగ్ స్లాట్, పని ఎవరైతే చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ వచ్చే ఇదనమాట. ఓకే, సో ఇది ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది అంటే నేను ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, క్రిప్టో గురించి నాలెడ్జ్ ఇవ్వచ్చు, బ్లాక్ చైన్ గురించి నాలెడ్జ్ ఇవ్వచ్చు. ఫ్యూచర్ లో క్రిప్టో కరెన్సీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దానివల్ల మెటాఫోర్స్ అనేది కొత్త కాయిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది చెప్పొచ్చు. ఫోర్స్ కాయిన్ యొక్క బెనిఫిట్స్ ఏంటని చెప్పొచ్చు. అలా నేను ఒకళ్ళు ఎవరినైనా రిఫరల్ చేసి వాళ్ళని కూడా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావచ్చు. సో అదే కాకుండా నా అప్లైన్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరినైనా రిఫర్ చేసినా కూడా వాళ్ళు కూడా నా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నా అప్లైనే కాదు, వాళ్ళ పైన ఉన్న అప్లైన్స్ ఎవరైతే పనిచేస్తారు, లైన్ లో పైన ఉన్న వాళ్ళు అప్లైన్స్ అంటారు, లైన్ లో కింద ఉన్న వాళ్ళని డౌన్ లైన్స్ అంటారు. ఓకే, సో అట్ ద సేమ్ టైం నా టీమే కాకుండా నా పక్క టీముల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పనిచేసినా కూడా మనకి బెనిఫిట్స్ వచ్చే ఒక ఛాన్స్ ఉంటుంది S6 లో. S3 ఏంటంటే మొత్తం నా రెఫరెన్స్. ఓకే, మొత్తం నా డౌన్ లైన్ వాళ్ళతో మాత్రమే నేను లైక్ మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇలా 12 లెవెల్స్ ఉన్నాయి కదా, 12 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి $5 లెవెల్ అనుకుందాం. $5 లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసరికి 5 కి డబుల్ $10. థర్డ్ లెవెల్ వచ్చేసరికి ఓకే $10 కి లైక్ నెక్స్ట్ లెవెల్ లైక్ డబుల్ $20, $40. ఫిఫ్త్ లెవెల్ వచ్చేసరికి $80, సిక్స్త్ లెవెల్ వచ్చే 160, అలా డబుల్ చేసుకుంటూ 320, 640 వచ్చేసరికి 1280, 1280 డబల్ చేసుకుంటే 2560, 5120. ఓకే, 5120 అండ్ 120 లైక్ 12480 లెవెల్ 12 లెవెల్స్ వరకు వస్తుంది మొత్తం. ఓకే, ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది నేను చూపిస్తాను. ఓకే, ఫర్ సపోజ్ ఫస్ట్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం, $5 లెవెల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను $5 నేను ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ లోకి స్టార్ట్ చేశాను. నేను ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవగానే నాకు ఒక 6 ఆర్బిట్స్ ఇచ్చారు. ఓకే, అంటే నేను ఒక 6 మెంబర్స్ ని దీనిలోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ వాళ్ళ పేర్లు ABCD అనుకుందాం. ఓకే, ABCD అనుకుందాం, EF 6 ఉన్నారు అనుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ అవ్వగానే AB వీళ్ళిద్దరిని ఫర్ సపోజ్ ఇక్కడ చేశాను అనుకుందాం. ఓకే, అండ్ CDEF ఈ వీళ్ళ కింద వచ్చారు అనుకుందాం. ఓకే, నాకు A నుంచి పేమెంట్ ఏదైతే ఉందో అది నాకు రాదు. ఓకే, సో అండ్ B నుంచి వచ్చే పేమెంట్ నాకు రాదు. ఓకే, వాళ్ళు కూడా $5 తో ఇంట్రడ్యూస్ అయ్యారు, వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ఆప్ చేసుకున్నారు. సో A నుంచి వచ్చే పేమెంట్ నాకు రాదు, B నుంచి వచ్చే పేమెంట్ నాకు రాదు. మరి ఈ పేమెంట్ ఎవరికి వెళ్తుంది? ఈ పేమెంట్ నా పైన ఉన్న అప్లయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో మనీ అనేది ఎక్కడికి వెళ్ళలేదు, 100% డిస్ట్రిబ్యూట్ మనలో మనకి అవుతుంది. సో బాధ లేదు. సో ఆ డబ్బులు ఎక్కడికి పోలేదు. ఇదేం కంపెనీ కాదు, కంపెనీ తీసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఇది. సో అక్కడికక్కడే ఉంటాయి డబ్బులన్నీ, బాధలేదు. కానీ నాకు B రాలేదు, కానీ C పేమెంట్ నాకే వచ్చింది. C ఎవరైతే ఇంట్రడ్యూస్ అయ్యారో ఈ ప్రాజెక్ట్ లోకి, ఆ C యొక్క పేమెంట్ నాకే వచ్చింది, D యొక్క పేమెంట్ నాకే వచ్చింది, E యొక్క పేమెంట్ నాకే వచ్చింది. ఓకే, సో నేను పెట్టింది $5 మాత్రమే, కానీ నేను నా 6 ఫ్రెండ్స్ ABCDEF అనే 6కి నేను చెప్పడం వల్ల ఓకే నాకు అండ్ F అనే పేమెంట్ మళ్ళీ నాకు రాదు. ఓకే, F అనే పేమెంట్ ఎందుకు రాదు నేను చెప్తాను. ఓకే,
సో ఎఫ్ అనే పేమెంట్ నాకు ఆపేసి, సో ఇప్పుడు 6 ఫిల్ అయిపోయిన తర్వాత నేను బిజినెస్ ఆపేయాలా? లేదు, నేను ఈ బిజినెస్ మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది కైండ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ సపోజ్ బయట మీరు రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ కొనుక్కుంటే, ఓకే, ఆ ల్యాండ్ ఫర్ సపోజ్ మీరు ఒక 10 లక్షలు పెట్టుకున్నారు, దాన్ని ఒక 2 లక్షల రూపాయలు ప్రాఫిట్ తీసుకొని అమ్మేశారు అనుకోండి, ఇంకా ఆ ల్యాండ్ తో మీకు రుణం తీరిపోయింది, ఇంకా మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ కొనడం, దాన్ని అమ్మడం అనేది జరగదు. ఓకే, సో అమ్మిన ల్యాండ్ మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు కొంటారు మీరు? ఓకే, కానీ ఇక్కడ 6 ఫిల్ అయిన తర్వాత మళ్ళీ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఇంకొక 6 ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఎఫ్ తాలూకు వచ్చిన పేమెంట్ నాకు ఇవ్వకుండా నా పైన ఉన్న అప్లయన్స్ కి ఇచ్చేసి, దాని బదులు నాకు ఫ్రెష్ స్లాట్ అనేది రీబర్త్ అవుతుంది. అంటే నాకు మళ్ళీ $5 నాకు రాలేదు కాబట్టి $5 స్లాట్ మళ్ళీ వస్తుంది. దానివల్ల మళ్ళీ 6 ఆర్బిట్లు మళ్ళీ నాకు వచ్చినాయి. దానివల్ల 6 మళ్ళీ నేను ప్రమోట్ చేసుకోవచ్చు, మళ్ళీ బిజినెస్ లోకి తీసుకొని రావచ్చు. లేకపోతే నా టీంలో ఎవరు చేసినా కూడా వాళ్ళు అక్కడ ఫిల్ అవుతారు. అదొక బెనిఫిట్ ఉంది. సో అలా నేను పెట్టిన $5కి కానీ నాకు వచ్చింది ఆల్మోస్ట్ $15 నేను సంపాదించుకున్నాను ఈ బిజినెస్ లో. ఓకే, సో ఇది S6 స్లాట్ అండి. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ పేమెంట్ రాదు, సెకండ్ పేమెంట్ రాదు, 3, 4, 5 పేమెంట్స్ వస్తాయి, 6 పేమెంట్ రాదు, 6 పేమెంట్ బదులు మళ్ళీ ఫ్రెష్ స్లాట్ ఓపెన్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇన్ ద సేమ్ వే S3 స్లాట్ గురించి మాట్లాడుకుంటే చెప్పా కదా, సో ఇది $5, ఫస్ట్ లెవెల్ స్లాట్ వచ్చేసరికి $5, సెకండ్ లెవెల్ వచ్చేసరికి $10 డబల్ అవుతుంది, థర్డ్ లెవెల్ వచ్చేసరికి $20, $20 వచ్చేసరికి S3 స్లాట్. అందుకనే ఎగ్జాంపుల్ కూడా మీకు $20 అనే రాశారు అక్కడ. ఓకే, సో $20 గురించి చెప్తున్నాను, S3 స్లాట్ గురించి చెప్తున్నాను, థర్డ్ లెవెల్ గురించి చెప్తున్నాను. దీనిలో నా బెనిఫిట్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు దీనిలో ఓన్లీ 3 ఆర్బిట్లు వస్తాయి. ఓకే, ఆటోమేటిక్ గా ఫస్ట్ నేను $20 పెట్టి లైక్ ఇచ్చేసా, ఈ స్లాట్ తీసుకున్నాను, నాకు అలా 3 స్లాట్లు ఇచ్చారు, 3 లెవెల్స్, 3 ఆర్బిట్స్ ఇచ్చారు. ఆర్బిట్ లో ఫర్ సపోజ్ నా 6 ఫ్రెండ్స్ లో 3 ఇక్కడ ఫస్ట్ ఏ అనేవాడిని చేశాడు, ఆర్డర్ తీసుకున్నాడు, ఏ పేమెంట్ నాకే వచ్చేసింది. ఇందాక రాలా, బి పేమెంట్ నాకు రాలా, సిడిఈ పేమెంట్ వచ్చింది, ఎఫ్ పేమెంట్ రాలా. కానీ ఇక్కడ ఏ పేమెంట్ నాకే వచ్చింది, బి పేమెంట్ నాకే వచ్చింది, సి పేమెంట్ మళ్ళీ నాకు రాదు. ఓకే, సో దానివల్ల ఏం జరిగింది, అది నా అప్లయన్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, కానీ ఆ సి స్లాట్ ఏదైతే ఉందో $20 స్లాట్ నాకు ఇవ్వకుండా నా అప్లయన్స్కి ఇచ్చి, నాకు దాని బదులు ఫ్రెష్ లైక్ ఆర్బిట్ అనేది రీబర్త్ అవుతుంది, ఫ్రెష్ స్లాట్ అనేది రీబర్త్ అవుతుంది నాకు. ఓకే, అదొక ఉన్న బెనిఫిట్ ఇక్కడ. ఓకే, అంటే ఆ $20 ని ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు నేను మళ్ళీ మళ్ళీ అమ్ముకుంటూ ఉండొచ్చు, అది రీబర్త్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ నాకు ఆ 1-2 పేమెంట్స్ వస్తాయి. సింపుల్, మళ్ళీ నేను చెప్తున్నాను, S6 లో ఏమో 1-2 పేమెంట్స్ అనేవి రావు, 4, 5, 6 పేమెంట్స్ నాకు వచ్చినాయి. 6th పేమెంట్ మళ్ళీ నాకు రాదు, దాని బదులు నాకు ఒక ఫ్రెష్ స్లాట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 1-2 పేమెంట్స్ వస్తాయి, థర్డ్ది రాదు. ఓకే, థర్డ్ది రాదు, కానీ నేను మీకు చెప్పా కదా, నాకు 6 ఫ్రెండ్స్ ఉన్నారు, ABCDEF, ABC వచ్చేసారు. మరి DEF ని ఎక్కడ వేయాలి? ఆటోమేటిక్గా నాకు కొత్త స్లాట్ ఓపెన్ అయింది కదా, ఆ DEF ఆ కొత్త స్లాట్ లో జాయిన్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే డి పేమెంట్ నాకే వచ్చింది, ఈ పేమెంట్ నాకే వచ్చింది, ఎఫ్ పేమెంట్ నాకు రాదు, మళ్ళీ కొత్త స్లాట్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్లీ. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. ఓకే, సో అలా 3 స్లాట్స్ తో కనుక మీరు స్టార్ట్ చేస్తే, ఓకే, $5, $10, $20. ఓకే, ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే చెప్పా కదా, ఏ పేమెంట్ S6 గురించి మాట్లాడుకున్నాం, ఏ పేమెంట్ నాకు ఎంత వచ్చింది, 0, నాకేం రాలా. కానీ బి పేమెంట్ 0, కానీ సిడిఈ పేమెంట్ నాకు వచ్చేసినాయి చూడండి, $5, $5, $5. ఓకే, అట్ ద సేమ్ టైం ఎఫ్ పేమెంట్ మళ్ళీ నాకు రాదు. ఓకే, ఎఫ్ పేమెంట్ నాకు రాదు. అట్ ద సేమ్ టైం సేమ్ అండి, ఇది కూడా S6 స్లాట్ కాబట్టి ఒక్క నిమిషం అండి. S6 స్లాట్ కాబట్టి $10 కూడా S6 స్లాట్ కాబట్టి ఏ పేమెంట్ నాకు రాదు, బి పేమెంట్ నాకు రాదు, సి పేమెంట్ మళ్ళీ నాకు వచ్చింది, డి పేమెంట్ నాకు వచ్చింది, ఈ పేమెంట్ నాకు వచ్చింది, మళ్ళీ ఎఫ్ పేమెంట్ నాకు రాదు. అలా చూసుకుంటే ఈ $3 మళ్ళీ స్లాట్ ఓపెన్ అయ్యి ABCD
3 ఫిల్ అయినాయి, మళ్ళీ కొత్త జనరేట్ అయ్యి డిఈఎఫ్ మళ్ళీ కిందే వచ్చింది. ఓకే, అలా చూసుకుంటే ఏ పేమెంట్ నాకు వచ్చింది. ఓకే, సో బి పేమెంట్ చూడండి, నాకు ఏ పేమెంట్ నాకే వచ్చింది $20, బి పేమెంట్ నాకే వచ్చింది $20, సి పేమెంట్ రాలేదు, ఇక్కడ థర్డ్ పేమెంట్ నాకు రాలేదు, దాని బదులు నాకు రీబర్త్ అయింది కొత్త ఐడి. మళ్ళీ డి పేమెంట్ నాకే వచ్చింది, ఈ పేమెంట్ నాకే వచ్చింది, ఎఫ్ పేమెంట్. అలా చూసుకుంటే మొత్తం కలిపి నేను ఎంత సంపాదించాను అంటే 6 ఫ్రెండ్స్ కి నేను ఈ ప్రాజెక్ట్ ప్రమోట్ చేసి వాళ్ళకు కూడా నాలాగే $35 వరకు, అంటే $5, $10, 3 లెవెల్స్ ఇప్పించినందువల్ల నాకు మొత్తం నాకు ఎంత వచ్చిందంటే ఏ తరపు నుంచి $20 వచ్చింది, బి తరపు నుంచి $20 వచ్చింది, సి తరపు నుంచి 5 + 10 + 0 $15 వచ్చింది, డి తరపు నుంచి 5 + 10 + 20 $35 వచ్చింది, ఈ తరపు నుంచి 5, 10, 20 $35 వచ్చింది, ఎఫ్ తరపు నుంచి నాకేం రాలేదు. ఆల్ టుగెదర్ నేను $125 సంపాదించుకున్నాను. నేను దీనిలో ఇన్వెస్ట్ చేసింది అప్రాక్సిమేట్లీ $3,000, కానీ నేను సంపాదించుకున్న ఆల్మోస్ట్ ₹11,500 సంపాదించుకున్న 6 ఇది ప్రమోట్ చేయడం వల్ల. ఓకే, సో ట్రిపుల్ టైం ఇన్కమ్ నేను అనేది ఎర్న్ చేశాను. అట్ ద సేమ్ టైం ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన 6 కూడా ఇలానే సంపాదించుకునే ఆపర్చునిటీ వాళ్ళకు కూడా క్రియేట్ చేసి ఇచ్చాను. ఓకే, సో దిస్ ఇస్ హౌ S3 అండ్ S6 వర్క్స్ అండ్ క్లాసిక్ వర్క్స్. సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ క్లాసిక్ ఏంటంటే అండి, ఓకే, ఇప్పుడు సి పేమెంట్ నాకు రాకుండా, ఓకే, రీబర్త్ అయింది కదా, నా ఏదైతే స్లాట్ ఉందో అది రీబర్త్ అయింది కదా ఆర్బిట్. ఆ ఆర్బిట్ అది నా కిందే రావాలని ఏం లేదు. ఓకే, సో నా డౌన్ లైన్ కిందకి వెళ్ళి నా ఐడి పడచ్చు. ద బ్యూటీనెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ నా అప్లైన్ నాకు కిందకి రావచ్చు. ఓకే, నేను నా డౌన్ లైన్ కిందకి వెళ్ళచ్చు, నా క్రాస్ లైన్ ఇచ్చేటి రావచ్చు. సో స్పిల్ ఓవర్స్ అనేవి జరుగుతాయి. సో S6 లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అలా ఐడి రీబర్త్ అయినప్పుడు స్పిల్ ఓవర్స్ వస్తాయి మనకి. అంటే మనం నాన్ వర్కింగ్ ఐడీస్ వాళ్ళకు కూడా, ఓకే, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద నేను దీనిలో తీసుకున్నాను అనే వాళ్ళు కూడా కాయిన్స్ రూపంలోనే కాకుండా వర్కింగ్ చేయకపోయినా కూడా స్పిల్ ఓవర్స్ రూపంలో కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో S3 వాళ్ళకి మాత్రం డైరెక్ట్ రిఫరల్స్ పేమెంట్స్ మాత్రమే వస్తాయి. సో అదొక బెనిఫిట్ ఉందండి. సో ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే అదొక బెనిఫిట్ ఉంది. ఓకే, సో 6 లాట్స్ తో సంపాదించిన మీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో ఆటోమేటిక్లీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు నేను 3 స్లాట్సే కొన్నాను, 20 వరకు కొన్నాను. ఇప్పుడు నాకు నెక్స్ట్ స్లాట్ S6 స్లాట్ $40 లోకి వెళ్ళాలి. నేను ఒక 2 పేమెంట్స్ కనుక నేను ఆపుకోగలిగితే $20వి, ఓకే, ఆటోమేటిక్లీ నాకు $40 స్లాట్ అప్గ్రేడ్ అవుతుంది. ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ గా నేను అప్గ్రేడ్ అయ్యి $40 స్లాట్ లోకి వెళ్తాను. అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అయ్యి $40 స్లాట్ లోకి వస్తే ఆ పేమెంట్స్ కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ క్లాసిక్ వర్క్స్, దిస్ ఈస్ హౌ టాక్టైల్ వర్క్స్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. S6 లో 6 ఉంటారు, దానిలో 1, 2 పేమెంట్స్ మనకు రావు, 3, 4, 5 పేమెంట్స్ మనకు వస్తాయి. 6th పేమెంట్ ఆటోమేటిక్ గా అది మనకి రాకుండా రీబర్త్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం S3 లో 1, 2 వస్తుంది, 3 రాదు. ఓకే, అది రీబర్త్ అవుతుంది. ఓకే, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒకటే. ఓకే, అండ్ దిస్ ఈస్ హౌ టాక్టైల్ వర్క్స్ అండి. ఒక్కసారి మీ అంతటా మీరు సో లెవెల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు ఇలానే మీరు పేపర్ మీద రాసుకొని, ఓకే, ఇటు సైడ్ ఉన్నవన్నీ S6, ఓకే, 1, 2, 4, 5, 6, 7, 8, 10, 11 ఇవన్నీ S6, ఇటు సైడ్ ఉన్నవన్నీ S3. ఓకే, అండ్ ఎలా పేమెంట్స్ వస్తాయి ఒక్కసారి చిన్నగా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో చాలా సింపుల్ గా అర్థమవుతుంది. దిస్ ఈస్ హౌ S6 అండ్ S3 వర్క్స్. ఓకే, అండ్ తర్వాత ఓకే, ఇప్పుడు మనం క్లాసిక్ గురించి మాట్లాడుకున్నాం అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఒక ప్రాజెక్టే అండి. ఇంకా దీనిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యునైట్ వర్స్ అనే ప్రాజెక్ట్ ఉంది, NFT అనే ప్రాజెక్ట్ ఉంది. డిఫరెంట్ ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మన డబ్బులు సంపాదించుకునే ఒక మార్గం అనేది క్రియేట్ చేసి పెట్టారు. సో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మార్కెట్లోకి కాయిన్ ఇంకా రాలేదు. కాయిన్ మార్కెట్లోకి రాకుండానే ఆల్రెడీ మార్కెట్ లో కాయిన్ $22 వరకు రీచ్ అయ్యింది. ప్రస్తుతానికి $10 వరకు ఉంది. రేపు ఇంకా పంపింగ్ జరిగే కొద్దీ, ఇంకా బయింగ్ సెల్లింగ్ జరిగే కొద్దీ కాయిన్ ప్రైస్ అనేది
$100 కి వెళ్ళొచ్చు, $1000 కి వెళ్ళొచ్చు, ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది తెలియదు. కానీ ఒక్కసారి మార్కెట్లోకి వెళ్ళిన ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మెటాఫోర్స్ లోనే ఆల్మోస్ట్ 20 లక్షల మంది ప్రాజెక్ట్ ఈచ్ చేస్తున్నారు. 20 లక్షల ఉన్న మింట్ అయిన 42 crore కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 20 లక్షల మంది దగ్గర ఉన్నాయి. కానీ ఒక్కసారి అర్థం చేసుకోండి, రేపు ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత కాయిన్ కోట్ల మంది కొనుక్కునే ఆపర్చునిటీ ఉంటుంది. మరి కోట్ల మంది కాయిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ దాన్ని డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఎక్కువ మంది కాయిన్ ని కొనుక్కునే కొద్దీ, ఎక్కువ మంది కాయిన్ లో ఇన్వెస్ట్ చేసే కొద్దీ దాని రేట్ అనేది ఆటోమేటిక్లీ పెరిగిద్ది. డిమాండ్ సప్లై ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను మీకు ఇందాక కరోనా ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఓకే, ఎక్కువ మంది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు దాని రేట్ పెరిగిద్ది. ఓకే, డిమాండ్ లేనప్పుడు రేట్ అనేది ఆటోమేటిక్లీ పడిపోతుంది. దట్స్ హౌ మార్కెట్ వర్క్స్. స్టాక్ మార్కెట్స్ కూడా అంతే అలానే వర్క్ చేస్తాయి, క్రిప్టో మార్కెట్స్ కూడా అలానే వర్క్ చేస్తాయి. ఒక్కసారి మార్కెట్ ఇంకా లాంచ్ అవ్వలేదు, మార్కెట్లోకి ఇంకా లాంచ్ అవ్వలేదు. లాంచ్ అవ్వనప్పుడు ఎంత ఎన్కాష్ చేసుకోవాలో అంత ఎన్కాష్ చేసుకుందాం ఈ ప్రాజెక్ట్ ని. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత దాని రేట్ ఆటోమేటిక్లీ జనాలే పెంచుతారు. ఓపెన్ మార్కెట్ లో ఉంది కాబట్టి ఆ రోజు ఉన్న బెనిఫిట్ ని మనం ఇంకా ఎక్కువ ఇచ్చేసుకోవచ్చు. సో ఎన్ని కాయిన్లు అంటే అన్ని కాయిన్లు మన దగ్గర ఉండడం అంత మంచిది. సో దిస్ ఈస్ మై పార్ట్. దిస్ ఈస్ డూండి సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మళ్ళీ కలుద్దాం. అండ్ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద మైక్ టు నరేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అందించినందుకు. మొదటిసారి అయినా సరే బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, టెక్టైల్ ప్రాజెక్ట్స్ గురించి, ఫోర్స్ కాయిన్ గురించి ఎగ్జాంపుల్ తో సహా కొత్తగా చాలా అద్భుతంగా వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొత్త లీడర్స్ ఇంకా రావాలి. అందరి ప్రెజెంటేషన్లు అందరికి అందించడం ద్వారా చాలా మందికి మనం డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసే వాళ్ళం అవుతాము. వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే వాళ్ళం అవుతాము. వారికి ఒక దారి చూపే వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ప్రెజెంటేషన్ తీసుకునే విధంగా తయారవ్వాలి. అలా తయారైతేనే మనం బయట మార్కెట్ లో కావచ్చు, మన కమ్యూనిటీలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడ కూడా తడబడకుండా, తలదించుకోకుండా ధైర్యంగా ఈ మెటాపోస్ ప్రాజెక్ట్ లో మనం ముందుకి సాగొచ్చు. మనతో పాటు మన డౌన్ లైన్ లో ఉన్న లీడర్స్ ను కూడా మనతో పాటు ముందుకు నడిపించే అవకాశం అతి తక్కువ సమయంలో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ లీడర్స్, అనుభవజ్ఞులు మనకి ఏమైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అయితే చాలండి. మన రాజేంద్ర సార్ కావచ్చు, నరేష్ సార్, సంతోష్ సార్, ఆ మన ఎన్ఆర్ఆర్ ట్రెండ్ గారు, తర్వాత మన నరేంద్ర సార్, వీళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనం ఫాలో అయితే అతి తక్కువ సమయంలో మనం సక్సెస్ దిశగా అడుగులు వేస్తాము. నేను కూడా మొదటి నుండి మన టాప్ లీడర్స్ ఏమైతే చెప్తున్నారో అదే పాటిస్తూ ఈ రోజు వరకు రన్ అవుతున్నాను. ఇంకా ఫ్యూచర్ లో కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తాను. నా డౌన్ లైన్ లీడర్స్ ను కూడా అదే విధంగా కంటిన్యూ చేసే పనిలో ఉన్నాను. ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ మెటాపోస్ ప్రాజెక్ట్ ని ఆ మన రెండు చేతుల ద్వారా మనకి లైఫ్ సరిపడే విధంగా, మన ఫ్యామిలీ పిల్లల భవిష్యత్తు సరిపడే విధంగా సెట్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నరేష్ సార్ అవైలబుల్ ఉన్నారు సార్? Yes, sir. Yeah. Good evening to వెల్కమ్. all. So thank you very much, Dundi sir and Prabha sir. Thank you very much to చాలా అద్భుతంగా ఒక కొత్త రకమైన పద్ధతిలో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, అదే విధంగా మెటాఫోర్స్ ప్రాజెక్ట్, టెక్టైల్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది, ప్రాజెక్ట్ అనేది మనం ఎంత బిలీవ్ చేయాలి అంటే ప్రాజెక్ట్ అనే పదంలో ఎంత ఇంపార్టెంట్ ఉందనే విషయాన్ని మీరు చాలా అద్భుతంగా ఈరోజు టెక్టైల్ క్లాసిక్ బిజినెస్ ఆపర్చునిటీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు యువర్ ఎక్స్ప్లెనేషన్. సో అందరి తరపున వన్స్ క్లాప్స్ అని
ధనశేఖర్ సార్ ప్లీజ్ మీరు కోహోస్ట్ లో ఉన్నారు, కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మన దున్నే సార్ గారు, ప్రభాకర్ సార్ గారు ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ చేసినారు. సారు ఒక 10 సంవత్సరాలు కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటూ ప్రొడక్ట్ బేసిక్ అంటే చేస్తూ ఆ యొక్క మార్కెటింగ్ లో ఉన్న మన క్రిప్టో కరెన్సీలో మెటాపోస్ లో ఉన్న డిఫరెన్స్ ను చూపిస్తూ చాలా అద్భుతంగా చేశారు. అనుభవం అనేది ఈ రోజు కూడా చాలా మంది మనము కొత్తగా వచ్చి ఉండొచ్చు బిజినెస్ లో. అయితే సార్ 10 సంవత్సరాల అనుభవంలో కూడా ఎక్సలెంట్ గా ఉంది. మెటాఫోర్స్, ఒక డీసెంట్రలైజేషన్, Web3 టెక్నాలజీ, ట్రాన్స్పరెంట్ గురించి కావచ్చు, 100% డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా కొంచెం మాట్లాడడం అంటే చాలా సంతోషం సార్. ఇటువంటి అనుభవస్తులైన మనకు సేవలు అందించడానికి, మన ప్లాన్ ప్రజెంట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు సార్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు. మనము తెలుసుకోవాల్సింది ఒకటే సార్, మెటాఫోర్స్ లో అడుగు పెట్టడం అంటే మనము ఒక బంగారు వజ్రాలు గని లాంటి ఒక సొరంగంలో అడుగు పెట్టినట్టే. కాబట్టి మన జీవితాలు మారిపోయింది. తర్వాత కొన్ని తరాల వరకు కూడా మనం పిల్లల యొక్క భవిష్యత్తులు జీవితాలు మారింది అనేది గాఢంగా నమ్మవచ్చు. అందువల్ల మన లాడా గారికి ఇంత మంచి ప్రోడక్ట్ అందించి మనం కోటీశ్వరులు చేయబోతున్న మన లాడా గారికి, ఇంత మంచి ప్రాజెక్ట్ అందించిన మన నరేష్ సార్ గారికి, టెక్నికల్ టీం ద్వారా అందిస్తున్న మన రాజేంద్ర సారు, తర్వాత మన టాప్ లీడర్స్, సౌత్ ఇండియా సపోర్ట్ సిస్టమ్ లో ఉంటూ మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, సలహాలు సూచనలతో అద్భుతంగా ప్లాన్ ప్రజెంట్ చేస్తూ, సండే టైంలో కావచ్చు లేదా అన్ని టైంలో కూడా మనకు ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తూ అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్న సపోర్ట్ సిస్టానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కాబట్టి త్వరలో మనందరూ జీవితాలు మారుతుంది, మన కోటీశ్వరులు అయ్యి అన్ని మెటాపోస్టులను ఫుల్ఫిల్ చేసుకుంటూ జీవితాలు మార్చుకుంటూ మన జీవితాలు వెలుగు నింపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ. జై మెటాపోస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. నరేష్ సార్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సార్ వన్స్. అండ్ నరేందర్ రెడ్డి సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద సెషన్. బిట్ బిజీ. నరేష్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి, కోహోస్ట్ ఇస్తాను. వచ్చేసారు నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సారీ, ఇంటర్నెట్ రైనీ సీజన్ వల్ల చాలా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈరోజు ప్రెజెంటేషన్ చేసిన ఇద్దరికి సార్. థ్యాంక్ యూ వన్ మోర్ టైమ్స్ ప్రెజెంటేషన్. ఓకే అండి, ఈ రోజు ప్రెజెంటేషన్ చూశారు కంటే చాలా అద్భుతంగా టెక్టైల్ బిజినెస్ గురించి, బ్లాక్ చైన్ గురించి తెలుసుకున్నారు. సో ఇవి మన ఈరోజు సెక్షన్స్. ఇంకా రానున్న రోజుల్లో టెక్టైల్ గూడ్స్ అండ్ వెబ్ యూనివర్స్ లోని మెటావర్స్ టెక్నాలజీ, ప్రతి ప్రాజెక్టు కూడా ఒక ఆనిముత్యం లాగా ఉంటుందండి మెటాఫోర్స్ లో. సో దాన్ని ఎప్పటికప్పుడు క్యాచ్ చేసుకుని బిజినెస్ చేసుకుంటున్న వెళ్తున్న కొద్దీ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. క్లియర్ గా మన ఎక్స్ప్లెనేషన్ ప్లాన్ లో కూడా ఇది మనకు ఒక బిజినెస్ లాంటిదండి, లైక్ బిజినెస్ లాంటిది. అంతేగానివ్వండి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చింది, ఒక కంపెనీ డబ్బులు తీసుకుపోవడానికి వచ్చింది, ఒక రోజు వచ్చింది, 2 రోజులకు వచ్చి వెళ్ళడం కాదు. క్లియర్ పిక్చర్ గా మనం మార్కెట్ లో ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. మనకంటూ ఒక సొంత బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీలో మనకు ముందుగానే అవకాశం దొరకడం చాలా అదృష్టవంతం అంటామండి. సో మనం అందరం కూడా మరి ఆ అదృష్టాన్ని మనం ఎంతవరకు తొందరగా క్యాచ్ చేసుకుంటాం. నేను ఈ మాట అదృష్టం అనే మాట ఎందుకు చెప్తానంటే, ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేశారు. సో జస్ట్ ఓకే ఎంటర్ అవుదాం అని, అంత ఎంటర్ అవడం, తర్వాత చూసుకుందాం అని ఉండడం, చాలా రోజుల తర్వాత 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత టెస్టింగ్లు చేయడం బిజినెస్ ఆపర్చునిటీలో. ఇంకా కొంతమంది అయితే అసలు ఇది ఇంకా తర్వాత ఉండదు, వెళ్ళిపోతుంది అని కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత తిరిగి చూస్తే, 1 ఇయర్ తర్వాత కూడా తిరిగి చూస్తే మెటాఫోర్స్ 2 ఇయర్స్ అయినా అలాగే ఉంది. అంటే క్లియర్ గా ఏంటంటే అర్థమైంది, ఇక్కడ ఒక బిజినెస్ ని ఒక Web3 టెక్నాలజీలో ఉన్న అన్ని రకాల ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిన విధానం. అంతేగానివ్వండి 6 నెలలకే 3 నెలలకే మన దగ్గర చిన్నగా అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయే వ్యవస్థ లాంటి బిజినెస్ కాదు. ప్రతి ఒక్క పర్సన్ కూడా డబ్బు సంపాదించుకోవడం, ప్రతి ఒక్క పర్సన్ నుంచి డబ్బుల్ని జనరేట్ చేయించడమే మెటాఫోర్స్ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటి ప్రాజెక్టులు మనకు చాలా అరుదుగా దొరుకుతాయండి, చాలా అరుదుగా దొరుకుతాయి. ఆనిముత్యం లాంటి ప్రాజెక్టులు అని చెప్పొచ్చు. మరి అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనము కాల రాసుకున్నట్లుగా మన తలరాతని మనమే రాసుకోవచ్చు అంటారు కదండి.
డెఫినెట్లీ అండి, చాలా సార్లు నేను ఇదైతే నిరూపించుకున్నాను. అండ్ మెటాఫోర్స్ లో అయితే మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు, మన బిజినెస్ ని మనం తీర్చిదిద్దుకునే విషయం ఇది. మరి దీన్ని మనము తీసుకునేటప్పుడు అంటే మనం బిజినెస్ ని కొద్దిగా నేర్చుకునే విధానం ఉంటుంది. ఆ నేర్చుకునే విధానాన్ని కొద్దిగా కష్టపడి నేర్చుకున్నామంటే మిమ్మల్ని మీరు మళ్ళీ వెనుదిరిగి చూడాల్సినంత అవసరం లేనటువంటి లైఫ్ ని మీకు ఇస్తుంది. సో మన టీంలో చాలా మందికి అలాంటి లైఫ్ ఇచ్చింది. సో మీ అందరికి కూడా ఇవ్వడానికి మేమందరం రెడీ. అలాంటి అవకాశం మాకు బాగు జరిగినప్పుడు అలాంటి అవకాశాన్ని ఇంకా 10 మందికి ఇవ్వడం తప్పు కాదని అంత అద్భుతంగా ఈ ప్రెజెంటేషన్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ మళ్ళీ రానున్న రోజుల్లో ఇలాంటి అద్భుతమైన సెక్షన్స్ మళ్ళీ వెళ్తుంటాయి. సో మీరందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని ఇంకొక 10 మందికి ఇస్తూ జూమ్ మీటింగ్ స్ట్రెంత్ ని పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సో మీరు ఎంత జూమ్ మీటింగ్ స్ట్రెంత్ ని పెంచుతుంటే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, మీ ఇన్కమ్ సోర్స్ పెరగడం అనేది. అంటే చాలా మంది డబ్బు గురించి ఇక్కడ ప్రాక్టికల్ గా అనుకుంటుంటారు. మెటాఫోర్స్ లో మిమ్మల్ని రెఫరెన్స్ ఇస్తే ఇన్కమ్ వస్తుందనే విషయాన్ని చాలా మంది మాట్లాడుతున్నారు. డిఫరెన్స్ నా వరకు నాకు అనుభవం కన్నా నా ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ డబ్బు కన్నా ముందు నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఇలాంటి అరుదైన ప్రాజెక్ట్ ని ఎవరు కూడా అంటే చాలా వరకు లాస్ అవుతున్న సిస్టమ్ నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టానండి. నా ఉద్దేశం. సో నేను ఉద్దేశం మొదలు పెట్టింది అయితే ఎంత ఎక్కువగా చెడుని తొలగించి మంచిని యాడ్ చేసే విధానాన్ని తయారు చేసాలనే ఉద్దేశంతోనే మొదలు పెట్టాను. ఆ ప్రయాణంలోనే ఈ రోజు మనమందరం కూడా ఈ ప్రాజెక్ట్ ని ఇంత ఎక్కువగా నేర్చుకొని మనం చూస్తున్న ఎక్స్పీరియన్స్ ని కంపేర్ చేసుకుంటూ పోతే ఏది కూడా దీన్ని ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత నిజాయితీగా మనకు లైఫ్ ఇచ్చే ఆపర్చునిటీ అయితే లేదు, కనబడడం లేదు దరిదాపులు. కాబట్టి ఈ ఆపర్చునిటీ మళ్ళీ ఉపయోగించుకోండి. అలాంటి ఆపర్చునిటీ 10 మంది ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. సో మీరు కూడా దీనివల్ల మంచి ప్రయోజనాలే పొందుతారు, మంచి పేరు పొందుతారు. ప్రయోజనాల కన్నా ముందు మంచి పేరు సంపాదిస్తారండి నా ఉద్దేశం. మెటాఫోర్స్ లో పేరు సంపాదించినంత హ్యాపీనెస్ డబ్బు సంపాదించిన దానికన్నా తక్కువ అనండి. డబ్బు మీరు ఎంత సంపాదిస్తారు దానికన్నా ఎక్కువ పేరు సంపాదిస్తారు, అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అంత అద్భుతమైన ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ డబ్బు సంపాదిస్తారేమో కానీ ఇక్కడ డబ్బుతో పాటు డబ్బు కన్నా ఎక్కువ పేరు సంపాదిస్తారు. దట్ ఈస్ ద క్లియర్ ఆఫ్ ది మెటాఫోర్స్ బిజినెస్ ప్రాజెక్ట్ అనమాట. సో మీరందరూ కూడా ఇలా ముందుకు వెళ్తారని కోరుతున్నా. ఇక 9:37 అయింది. సో ఇఫ్ యూ ఆర్ అవైలబుల్ ఇన్ ద నరేంద్ర సార్ కంఫర్ట్ జోన్ లో ఉంటే యూ కెన్ స్పీక్ ఇట్ సార్, అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెక్షన్. సార్ లేట్ అయింది సార్, క్లోజ్ చేద్దాము, నేను రేపు మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఇది ఈ రోజుటి ప్రెజెంటేషన్. సో అద్భుతమైన విషయాల్ని మళ్ళీ తెలుసుకోండి. సో మళ్ళీ రేపటి సెక్షన్ లో మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ లో ఇంకొక అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే అద్భుతమైన అప్డేట్ తో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ కమింగ్. సో ప్లీజ్ గ్రో అప్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. వీఆర్ విత్ యూ.